జై భారత్ ఐదు రాజ్యాల నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈనాడు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. దాని గురించి ముచ్చరించుకోవడానికి ముందుకు వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన బాగా చదువుకుని విద్యార్థి దశలోనే ఒక నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకుని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ టైంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా నెగ్గి చిన్న వయసులో మంత్రిగా ఆయన తెచ్చుకోవటం, ఆ మంత్రిగా తర్వాత తెలుగుదేశం రావటం, కాంగ్రెస్ ఓడిపోవటం, తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలతోటి పనిచేసి ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా కానివ్వండి, అలాగే 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి ఆయన సేవలు అందించినటువంటి సంగతి మనకు తెలుసు. అయితే ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం చూసినట్లయితే కనుక ఆయన విజన్ ఏ రకంగా ఉండేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నీరు మీరు కార్యక్రమం కానివ్వండి, షట్ డౌన్ కార్యక్రమం కానివ్వండి, అలాగా అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి ఏది అవసరమో, అయితే ప్రజల్ని ఏ రకంగా అందులో భాగస్వాముల్ని చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల్ని ఏ రకంగా భాగస్వాముల్ని చేయాలి, అలాగే ప్రభుత్వ అధికారులను ఏ రకంగా భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఈయన అధికారులను పెట్టుకుని ఈయన స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొని చెరువులు తవ్వించగా నుంచి అనేక రకాల కార్యక్రమాలు పాల్గొని రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన చేసిన కృషి అంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక జన్మభూమి కార్యక్రమాలు కానివ్వండి, జన్మభూమి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకే పాలనని తీసుకొచ్చి ప్రజల యొక్క మంచి చెడ్డలందరినీ కూడా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగలేనటువంటి అనేక మంది ఉంటారు కాబట్టి ఆఫీసుల చుట్టూ రావక్కర్లేకుండా ఆ గ్రామ స్థాయిలో గ్రామ సభల్లోనే ప్రజల వద్ద అని చెప్పి పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఈ అనేక అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో రెండాటిని జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వాడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోకి ఐటీ రంగాన్ని పరిచయం చేసినటువంటి వాడు, అలాగే ఇవన్నీ చేసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం మనకు లేదు కదా. మరి అలాంటి నాయకుడిని, అటువంటి గొప్ప నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్ని రకాలుగా ఆ కుటుంబ గౌరవము, కుటుంబ నేపథ్యము, అలాగే రామారావు గారి కుటుంబం తీసుకున్నట్లయితే ఈనాటికి కూడా కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అటువంటి పటిష్టమైనటువంటి కుటుంబం, ఎలాంటి మచ్చలైనటువంటి కుటుంబం నుంచి, 2 పక్కల కూడా మచ్చలైనటువంటి కుటుంబాన్ని నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు కనుక ప్రజలతోటి ఏ రకంగా మమేకం అవ్వాలి, పాలనలో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకమైన విజన్ తోటి మనం ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతోటి ఆయన పనిచేసుకుంటూ వెళ్ళటానికి కారణం ఏంటంటే పెరిగిన వాతావరణం, ఆయనకున్నటువంటి కుటుంబ నేపథ్యం, ఇవన్నీ చూసుకుని ఆయన ఆ రకమైనటువంటి ఒక పనరాక్షసుడిగా ఆయన ముందుకెళ్ళి పనిచేయడం అనేది మనం చూసాం. సరే, తర్వాత మనం అటువంటి పరిస్థితులు, అటువంటి కుటుంబ నేపథ్యం కలిగింది కాబట్టి ఈ రకమైన ప్రయాణం చేయగలిగాడు అనేది నేను చెబుతున్నాను. ఇంచేతంటే ఇటు రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబం నేపథ్యం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ నేపథ్యంలో నుంచి ఈయన వచ్చాడు, ఏ వ్యవస్థలో నుంచి ఈయన వచ్చాడు, ఈయన ఎలాంటి వ్యవస్థలో నుంచి వచ్చాడు అనే దాని గురించి నేను చెప్పటం కోసం ఈ రకంగా నేను చెబుతున్నాను అంతే. కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ రోజుని రాజశేఖర రెడ్డికి అప్పచెప్పి పాలనని వాళ్ళకి అప్పచెప్పి ఏ రకంగా నష్టపోయాము, ఈయన పరిపాలనలో మనం ఏ రకంగా లాభపడ్డాం అనే దాని గురించి మనం ఇప్పటికీ కూడా తర్జన చేసుకుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి తోటి ఆంధ్ర ప్రజానికానికి అందరికీ కూడా దీనిపైన ఆలోచన చేయండి, ఒకసారి మీకే తెలుస్తుందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి దయచేసి. ఇంకా మీకు చెప్పవలసిన ఇంకొక విషయం నేను మర్చిపోయాను ఏంటంటే, అదే రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్లయితే కనుక జైలుకి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ యువగల పాదయాత్రలో ఆయన తిరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమలో అరెస్ట్ చేసినప్పుడు
అమలాపురం ఏరియాలో లోకేష్ నాయుడు గారు అమలాపురం ఏరియాలో పాదయాత్రలో ఉండగా గా పాదయాత్రను ముగించుకుని నా తండ్రిని అరెస్ట్ చేశారు, ఏం చేస్తారని చెప్పి ఆగమేఘాల మీద పరుగులు తీసినటువంటి వాడు లోకేష్ నాయుడు గారు. చేసి తల్లి, కొడుకు, కుటుంబం అంతా కూడా తనని బయటికి తీసుకురావటం గురించి ఎంత ఆవేదన చెంది వారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నంటి నిలబడినటువంటి అమ్మ కొడుకుని నిలబడి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావడం గురించి అహర్నిశలో కృషి చేసుకుని తండ్రిని రక్షించుకున్నటువంటి కొడుకుగా లోకేష్ నాయుడు గారు నిలబడిపోతారు. ఆ ఘనత లోకేష్ నాయుడికి దక్కుతుంది. కానీ ఇటు మనం ముందు చెప్పుకున్నాం, రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు సంతకాలు సేకరణ తల్లి కొడుకు ముఖ్యమంత్రి పదవి కోసం చేసినటువంటిది. ఒకసారి దాన్ని పరిశీలించండి. ఇలాగ లోకేష్ని పరిశీలిస్తే ఏ రకంగా ఒక కుటుంబంలో నుంచి ఏ రకమైన వాతావరణం పెరిగితే ఏ భావాలు ఉంటాయో అనే దాని గురించి ఇటు లోకేష్ నాయుడిని చూడొచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు. అది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుంటారని చెప్పేసి పరిశీలన చేస్తారని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ వీడియో ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకోవడం. జై భారత్, జై హింద్.